లాభసాటి వ్యవసాయం కోసం రైతులు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా వేరుశెనగలు, కంది, ఉలవలు, అలసందలు వంటి పంటలు వేస్తారు. కానీ కర్నూలులో ఓ రైతు మాత్రం దీనికి భిన్నమైన పంటను వేశాడు. ఫలితంగా ఓ కేసులో ఇరుక్కున్నాడు. ఇంతకీ ఆ రైతు ఏ పంటను వేసుంటాడు? అసలు పోలీసులు కేసు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగలహాల్ గ్రామ పరిధిలో ఆంజనేయస్వామి మాన్యం భూమి, ముల్లా మొహిజిత్ ఇనాం భూములున్నాయి. వీటిని అక్కడి రైతులు కొందరు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. లాభాల కోసం అంతర పంటలను వేస్తుంటారు. అలానే అదే గ్రామానికి చెందిన కౌలు రైతు హునేబాది శివయ్య వేశాడు. శివయ్య వెళ్లి అందరి పంటలు చూసేవాడు. కాని ఎవ్వరినీ తన పంటని చూడటానికి అనుమతించేవాడు కాదని సహరైతులు చెబుతున్నారు. పొరపాటున ఎవరైనా వస్తే తిట్లదండకం మొదలెట్టేవాడని చెప్పారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇతర రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు బయటపడిన పంటను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కంది పంటను 8 ఎకరాల మాన్యం భూమిలో, మిరప, శనగ పంటలను 4 ఎకరాల ఇనాం భూమిలో సాగు చేస్తున్న శివయ్య అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి పొలం నుంచి సుమారు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకటేమో ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించింది, ఇంకోటేమో ఈ ముల్లా మొహజిత్ ఇనాముకు సంబంధించిన ల్యాండ్. ఈ రెండు కూడా అతను గత 4 సంవత్సరాలుగా కౌలుకు చేసుకుంటున్నాడు. అందులో కంది పంట మరియు మిరప పంట, వీటిలో గంజాయి మొక్కలు అనేటివి ఏమాత్రం కనిపించకుండా కలిసిపోతాయి కాబట్టి ఎవరికి తెలియకుండా అతను సాగు చేసుకుంటూ ఉన్నాడు. అంటే 2-3 రోజుల క్రితమే పెరిగిన ఆకు గాని, దాని కొమ్మలు గాని, దానికి సంబంధించింది దాదాపు సుమారు ఒక 4.96 కేజీలు ఉంది. అది తర్వాత డ్రై అయితే కొంత తగ్గొచ్చు కూడా. ఈ ప్లాస్టిక్ కవర్ లో ప్యాకెట్లుగా పొలం గట్టును పెట్టి ఉన్నాడు. సో ఈ 4.96 కేజీల గంజాయిని, అంతేకాకుండా మిరపలో మరియు కందిలో ఎవరికి కనిపించకుండా అంతర పంటగా సాగు చేసిన ఒక పొలంలో 50 గంజాయి మొక్కలు, ఇంకొక పొలంలో 250 గంజాయి మొక్కలు, మొత్తం 300 గంజాయి మొక్కలను సీజ్ చేయడము, అంతేకాకుండా డిస్ట్రాయ్ చేయడము అన్ని కూడా జరిగాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. ఈ ఉనేబాద్ శివయ్య అనే వ్యక్తి పరారిలో ఉన్నారు. అతను అరెస్ట్ చేసిన వెంటనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే వాటన్నిటిని కూడా మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం రైతు శివయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కౌలు రైతుకు అంతర పంటగా గంజాయి సాగు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎవరి సహకారంతో సాగు చేశారు? దీని వెనక పెద్దలెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పండించిన గంజాయిని శివయ్య ఎవరికి విక్రయిస్తున్నాడనే విషయంపై దృష్టి పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.